शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति। ఓం నమో వెంకటేశాయ. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. మా ముద్దుల పాప ప్రస్వితకు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ లక్ష్మీ ప్రసన్న, నాన్న మురళి విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. సప్తగిరీసుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా గారాలపట్టి లక్ష్మీ అన్వితకు అందించగలరు అంటూ నాన్న పవన్ కుమార్, అమ్మ లలిత కుమారి బెంగళూరు నుండి కోరుతున్నారు. మా బంగారు తల్లి ప్రణవికి జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలిని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ శిరీష, నాన్న శ్రీకాంత్ జార్ఖండ్ స్టేట్ నుండి వ్రాస్తున్నారు. మా ముద్దుల మనవడు పతిన్ సాయికి జన్మదిన శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి దీవెనలను అందించండి అంటూ అమ్మమ్మ అన్నపూర్ణ, తాతయ్య వాసుదేవ వ్రాస్తున్నారు. మా చిట్టి తండ్రి ప్రణవ్ ఆదిత్యకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద మృకులవాని దీవెనలను అందించండి అంటూ తల్లి హరిత, తండ్రి నరేష్ కుమార్ మల్లెంపల్లి నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయా పతంతి విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సుజాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. మా ముద్దుల మనవరాలు సాన్వికి జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందజేయండి అంటూ నానమ్మ విజయలక్ష్మి, తాతయ్య రఘునాథన్ హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా గరాల మనముడు లలితాదిత్య వర్మకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందించండి అంటూ తాతయ్య వెంకటేశ్వర్లు, అమ్మమ్మ శ్రీలక్ష్మి హైదరాబాద్ నుండి కోరుతున్నారు. పద్మనాభుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా చిరునవ్వుల మనవరాలు శ్రేయాకు అందజేయండి అంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, తల్లిదండ్రులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా ముద్దుల పాపాయి పర్ణితకు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందించమంటూ అమ్మా నాన్న, నానమ్మ, తాతయ్య నారాయణవనం నుండి కోరుతున్నారు. మా కన్నయ్య శ్రీ విష్ణుకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందించండి అంటూ నాన్న సతీష్ కుమార్, అమ్మ సత్య మౌనిక బళ్ళారి నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ చిన్నారులకి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా ముద్దుల మనవరాలు శ్రీ ప్రణవికి జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందించండి అంటూ నానమ్మ చంద్రమ్మ, తాతయ్య నరసింగరావు నంద్యాల నుండి వ్రాస్తున్నారు. మా బంగారు తల్లి ప్రణీతకు జన్మదిన శుభాకాంక్షలను,
లక్ష్మీపతి ఆశీస్సులను అందించమంటూ తండ్రి గోపి, తల్లి రోజా కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను మా పాపాయి సూర్య అనికకు అందజేయండి అంటూ అమ్మా, నాన్న, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా చిట్టి మనమరాలు తాన్యాకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను అందించమంటూ తాతయ్య కేశవరాజు, నానమ్మ సుమతి బెంగళూరు నుండి కోరుతున్నారు. మలయప్ప స్వామి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా పాప దీత్యారెడ్డికి అందజేయండి అంటూ యుఎస్ఏ నుండి నాన్న యుగంధర్ రెడ్డి, అమ్మ భావన లక్ష్మి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా చిన్నారి పూజ్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందించమంటూ నాన్న నరసింహులు, అమ్మ గీత తిరుపతి నుండి వ్రాస్తున్నారు. దేవదేవుని దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా చిట్టి తల్లి లిసితకు అందజేయండి అంటూ అమ్మ రమ్య, నాన్న వెంకట బాలసుమన్ కొండపల్లి నుండి కోరుతున్నారు. మా మనముడు కార్తీక సుదర్శనకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి దీవెనలను అందజేయండి అంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు విజయవాడ నుండి కోరుతున్నారు. మా బుజ్జాయి ప్రేహ శ్రీవాణికి జన్మదిన శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి దీవెనలను అందించగలరు అంటూ తండ్రి వెంకట శ్రీనివాస్, తల్లి రేవతి భవాని కోరుతున్నారు. మా పాపాయి సుస్మితకు జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలుగుని శుభాశీస్సులను అందించమంటూ నాన్న వినోద్, అమ్మ సుగుణ పెద్దతిప్ప సముద్రం నుండి కోరుతున్నారు. మా పిల్లలు ప్రతిభాన్, భానుప్రకాశులకు జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందజేయండి అంటూ అమ్మ విష్ణుప్రియ, నాన్న గురునాథ్ తిరుపతి నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, స్వామివారి దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నారులకి శ్రీ అలమేల మంగా సమేత శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలకాలని శ్రీ శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా చిన్నారి దేవయానికి జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి ఆశీస్సులను అందించమంటూ నాన్న శేఖర్, నానమ్మ సుశీల ఛత్తీస్గఢ్ నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను మా అక్కయ్య గీతా యాదవ్కు అందించగలరు అంటూ చెల్లెలు అంజలి, తల్లిదండ్రులు పాల్వంచ నుండి కోరుతున్నారు. మా అన్నయ్య శ్రీపాద వల్లభకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ చెల్లెలు శ్రీ వైష్ణవి, అమ్మ సువర్ణ కర్నూలు నుండి కోరుతున్నారు. మా మనవరాలు మంజు భార్గవికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ తాతయ్య హనుమంతరావు, నానమ్మ లక్ష్మి రాస్తున్నారు. మా చెల్లెలు ధృవికకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందించండి అంటూ దేవరపల్లి నుండి అక్క భువనేశ్వరి, అమ్మ నాన్న కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, భక్తవత్సలుని ఆశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససా మే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా పాపాయి శృతికి జన్మదిన శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందించండి అంటూ తల్లి మంజు భార్గవి, తండ్రి పురుషోత్తం కోరుతున్నారు. మా అక్కయ్య శ్యామశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ తమ్ముడు బెనర్జీ రాజ్, అమ్మ నాన్న విజయవాడ నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను మా కోడలు దర్శని ప్రియకు అందించగలరు అంటూ అత్తమ్మ హరిత, మామయ్య వెంకట ప్రసాద్ కోరుతున్నారు. మా పాప శ్రీజకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందజేయండి అంటూ నాన్న మస్తానయ్య, అమ్మ కామేశ్వరి నెల్లూరు నుండి కోరుతున్నారు.
మలయప్ప స్వామి దీవెనలను జన్మదిన శుభాకాంక్షలను మా మనముడు సాయి గణేష్కు అందించగలరు అంటూ నానమ్మ ఆదిలక్ష్మి, అమ్మమ్మ అంజమ్మ నర్సారావుపేట నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ధ్యాస్మ హవ్యే నమసోపసజ్జామిత్రం దేవన్మిత్రదేయన్నోస్తు అనురాధాన్ రవిషా వర్ధయంతః శతంజీవేమ శరదస్య వీరాః. పుట్టినరోజు శుభాకాంక్షలను, వెంకటాచలపతి శుభాశీస్సులను మా ఇంటి మహాలక్ష్మి లక్ష్మీ గాయత్రికి అందించగలరు అంటూ అమ్మ సాయి కల్పన, నాన్న మల్లికార్జునరావు కావలి నుండి వ్రాస్తున్నారు. మా ఇంటి వారసుడు ఆదిత్యకు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు, బంధుమిత్రులు గుజరాత్ నుండి కోరుతున్నారు. మా బాబు మనోజ్కు జన్మదిన శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి దీవెనలను అందించండి అంటూ అమ్మ శకుంతల, నాన్న వరప్రసాద్ విశాఖపట్నం నుండి కోరుతున్నారు. మా సాయి సమన్వితకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందజేయండి అంటూ తల్లి దివ్య, తండ్రి ప్రదీప్ విజయవాడ నుండి కోరుతున్నారు. మా చిరంజీవి హరిశరణకు జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయుని దీవెనలను అందజేయండి అంటూ నాన్న శంకర్రామన్, అమ్మ ధనలక్ష్మి తమిళనాడు నుండి కోరుతున్నారు. మా ముద్దుల బాబు పార్థిభన్కు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి దీవెనలను అందించండి అంటూ అమ్మ విష్ణుప్రియ, నాన్న ఉదయ్, నానమ్మ అముద, అమ్మమ్మ శకుంతల కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ ఆ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీద ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభానే ద్యోతిష్మాగస్తేజస్మానాతపగ్స్తపన్నభితపన్నే. అనపర్తిలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అమ్మాయి భువనేశ్వరికి శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందించండి అంటూ నాన్న శ్రీనివాసరావు, అమ్మ గీత వ్రాస్తున్నారు. మా అమ్మాయి మధులికకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకటనాథుని శుభాశీస్సులను అందించమంటూ పెద్దమ్మ జయసుధ, పెదనాన్న మురళీకృష్ణ ఒంగోలు నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను మా అబ్బాయి రాజశేఖర్కు అందించగలరు అంటూ అమ్మ కామాక్షమ్మ, నాన్న వెంకటాచలం మరియు కడప నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు రాజేష్కు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ రజిత, నాన్న శ్రీనివాస్ భీమవరం నుండి కోరుతున్నారు. నా భర్త నాగరాజుకు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందజేయండి అంటూ భార్య రమ్యశ్రీ, తల్లిదండ్రులు పాలకొల్లు నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండలవాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాజుష్యమారోగ్యమావిధాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా నాన్న శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందించండి అంటూ కుమార్తె నిత్యశ్రీ, కుమారుడు హరి శ్రీరామ్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. విజయనగరంలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అమ్మ శ్రీలక్ష్మికి శుభాకాంక్షలను, కోనేటి రాయుని ఆశీస్సులను అందజేయండి అంటూ కుమారుడు వినయ్ కృష్ణ, కుమార్తె వినీలాదేవి కోరుతున్నారు. మా కుమారుడు సాయిదీపుకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ సమత, నాన్న ప్రభాకర్ ఏలూరు నుండి వ్రాస్తున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా అమ్మ వరలక్ష్మికి అందించగలరు అంటూ కుమారుడు సత్యనారాయణ, కుమార్తె భాగ్యశ్రీ విజయవాడ నుండి వ్రాస్తున్నారు.
మా కోడలు కల్పనకు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ మామయ్య కేశవరావు, అత్తమ్మ జగదీశ్వరమ్మ బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషా మేచ్చగ్రే భాగం దేవేభ్యో వసతాఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయు. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా అబ్బాయి వెంకటేష్కు అందించగలరు అంటూ అమ్మ సుజాత, నాన్న నరసింగరావు బెంగళూరు నుండి కోరుతున్నారు. మా అమ్మాయి శ్రావణ సంధ్య, కుమారుడు లీలా మణికంఠలకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందించగలరు అంటూ నాన్న శ్రీనివాస్, అమ్మ వెంకటలక్ష్మి కూరాడ నుండి కోరుతున్నారు. మా మురళికి జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించండి అంటూ తండ్రి సత్యారావు, తల్లి లింగరత్నం విశాఖపట్నం నుండి కోరుతున్నారు. గజరాజ రక్షకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా కుమారుడు ప్రదీప్ కుమార్ కు అందించగలరు అంటూ అమ్మ హేమలత, నాన్న మునిరాజులు వియ్యల్పురం నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి సంపత్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందజేయండి అంటూ అమ్మ, నాన్న, అక్కయ్య తిరుపతి నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ నవో నవో భవతి జాయమానోన్హాంకేతురుషసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయు. మా నాన్న తిరుమలయ్య, అమ్మ అనంతలక్ష్మిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దివ్యాశీస్సులను అందించండి అంటూ కుమారుడు తులసేంద్ర, కుమార్తె కళ్యాణి కోరుతున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా తల్లిదండ్రులైన అఖిల, రవికుమార్ దంపతులకు అందించండి అంటూ కుమార్తెలు రిషిత, నందిత హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు సంతోష్, కోడలు శ్వేతలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, పద్మనాభుని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న శాంబమూర్తి, అమ్మ గీతాదేవి వరంగల్ నుండి కోరుతున్నారు. శ్రీనివాసుని దీవెనలను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అబ్బాయి, కోడలు అయిన శ్రీనివాస్, స్వాతి దంపతులకు అందించగలరు అంటూ నాన్న వెంకటరాజ్యం, అమ్మ విజయలక్ష్మి వ్రాస్తున్నారు. మా శ్రీదేవి, శివకుమార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించండి అంటూ మాధవి, శిరీష కాకినాడ నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమలనాభుని ఆశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం హృద్యాస్మ హవ్యేన తపసో స్వసధ్య మిత్రం దేవో మిత్రయన్నోస్తు అనురాధా హవిషా వర్ధయంతః శతంజీవేన సరదస్స వీరాః. మా కుమారుడు రాజు, కోడలు ప్రియాంక దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి ఆశీస్సులను అందజేయండి అంటూ అమ్మ విజయలక్ష్మి, నాన్న నాగభూషణం ఏలూరు నుండి వ్రాస్తున్నారు. కోదండరాముని దీవెనలను, పెళ్లి రోజు శుభాకాంక్షలను మా తల్లిదండ్రులైన హైందవి, విష్ణువులకు అందించగలరు అంటూ కుమారులు గగన్ సాయి, రోహన్ సాయి విజయవాడ నుండి వ్రాస్తున్నారు. మా అమ్మా నాన్నలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ధరణి నాయకుని ఆశీస్సులను అందించగలరు అంటూ కుమారుడు షన్వి, కుమార్తె రుహిక కావలి నుండి కోరుతున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, వజ్రమగుడుధరుని శుభాశీస్సులను మా అమ్మాయి రసజ్ఞ, అల్లుడు తరుణ్లకు అందించగలరు అంటూ అమ్మ నిర్మల, నాన్న నంజుండప్ప మైసూర్ నుండి వ్రాస్తున్నారు. మా చిరంజీవి మౌనిక, శరత్ సాయిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందజేయండి అంటూ అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య నెల్లూరు నుండి కోరుతున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి ఆశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి
శ్రీ అలర్మేల్మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు కలగజేస్తూ రాజాదిరాజాయ ప్రజజ్ఞ సాఘినే నమో వజం వై శ్రవణాయ కన్మహే సమేకమాంకమకవాజమక్ష్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. మా నాన్న శ్రీనివాసరావు అమ్మ ఉషా దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను మలయప్ప స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ కుమారుడు కార్తీక్ కుమార్, కుమార్తె స్వాతి, చెల్లెలు పద్మావతి విజయవాడ నుండి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా చెల్లెలు సుమ, బావమర్ది సుధాకర్ దంపతులకు అందించగలరు అంటూ శ్రావణ కుమార్, నాగ భాగ్యలక్ష్మి గుంటూరు నుండి కోరుతున్నారు. మా తాతయ్య కమల్ కుమార్, బామ్మ లీలావతిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ మనమడు సాయి కుశల్, కుమారుడు, కోడలు కడప నుండి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మా నాన్నలైన అందించగలరు అంటూ కుమారుడు శ్రీకర్, అల్లుళ్ళు ధర్మవరం నుండి కోరుతున్నారు. మా రామ్ కుమార్ అలేఖ్యలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దంపతులందరికీ శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలవాలని ఆశిస్తూ శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజు కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507.